హాయ్ అండి. ప్రెజెంట్ అయితే నేను తిరుపతిలోని సుబ్బయ్య గారి హోటల్లో అయితే ఉన్నానండి. ఇక్కడ యాంబియన్స్ ఉందండి, నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు మామూలుగా లేదండి చూడ్డానికి. ఇక్కడ భోజనానికి అని కూర్చుంటే వా పెట్టిన అమౌంట్ వర్త్ అనేసి అనిపించిందండి. వెళ్ళగానే అయితే అరిటాకేసి అందులో ఒక స్వీట్ పెట్టేసి కేసరి బాతు, ఆలూ కర్రీ, సాంబార్ ఇలా 3 రకాల కర్రీస్ ఇచ్చి పులిహోర ఆ రోజు ఏదైతే స్పెషల్ ఉంటుందో అంటే స్పెషల్ రైస్ ఏదైతే ఉంటుందో ఆ రైస్ ఒక 3 రకాలు ఇస్తారు. అది మేము పోయినప్పుడైతే మాకు పులిహోర ఇచ్చారు, పనసకాయ బిర్యానీ ఇచ్చారు. మాకు ఇక్కడ ఫ్రైడ్ రైస్ కూడా ఇచ్చారండి. ఆ ఫ్రైడ్ రైస్లోకి వేసారండి పెరుగు. 2 మిక్స్ చేసుకొని తింటుంటే అమృతం అండి, అమృతం తిన్నట్టు ఉంటుంది. ఇక్కడ రైస్ ఐటమ్ ఈ మూడు రైస్ ఐటంలో కూడా నాకు బాగా నచ్చినది అయితే పనసకాయ బిర్యానీ అండి. ఎంత తిన్నా కూడా తినాలనిపించేంతలా చేశారండి. ఫస్ట్ టైం అంటే నేను పనసకాయ బిర్యానీ అయితే తినడం. బట్ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసిందండి. ఇక్కడ సర్వ్ చేసే వాళ్ళు కూడా ఎంత హైజీనిక్గా ఉంటారంటే మన దగ్గరకు వచ్చేటప్పుడు చేతికి గ్లౌజ్ వేసుకొని హెయిర్ క్యాప్ పెట్టుకొని చాలా అంటే చాలా నీట్గా ఉంటారండి. మొత్తం ఐటమ్స్ అన్నీ పెట్టాక ఒకసారి స్టార్ట్ చేయండి అని చెప్తారండి. ఒక్కసారి మీరే చూడండి ఏమేమి ఉన్నాయో. తిన్నాకైతే వైట్ రైస్ తీసుకొచ్చారండి. ఆ వైట్ రైస్ని 2 భాగాలుగా చేసుకోమన్నారు. ఒక దాంట్లో కందిపొడి, ఇంకొక దాంట్లో కరివేపాకు పొడి వేశారు. అందులోకి నెయ్యి వేసారండి. కరివేపాకు పొడి నెయ్యికి సూపర్ టేస్ట్. మరియు వచ్చేసి నాకు ఇంకా బాగా నచ్చినదంటే కందిపొడి, నెయ్యి, పప్పు, ఆవకాయ మూడింటిని మిక్స్ చేసుకొని తింటే ఉంటుంది. ఆహా, మాటల్లో చెప్పలేమండి. రైస్ అయితే తీసుకొచ్చారండి. అది 4 భాగాలుగా చేసుకోమన్నారు. ఒక దాంట్లోనేమో రసం, ఇంకొక దాంట్లో సాంబార్, ఒక దాంట్లో పెరుగు, ఇంకొక దాంట్లో పచ్చిపులుసు అయితే వేశారండి. ఫస్ట్ అయితే నేను రసంలో ట్రై చేశాను. రసము సూపర్ ఉంది. మరి పచ్చిపులుసు అలా ఒక్కొక్కటి 4 అయితే తినేసానండి. మాకు సర్వ్ చేసేదానికి వచ్చిన అబ్బాయి అయితే రైస్ పెట్టుకోండి లేకపోతే సుబ్బయ్య గారు బాధపడతారనేసి ఇంత కామెడీగా మాట్లాడతారండి. ఇట్లా అయితే కొండ పెరుగు తెచ్చారండి. సూపర్ అంటే సూపర్ ఉంది. వీడు నా తమ్ముడు అండి. కడుపు ఫుల్ అయిపోయింది అనేసి అంటున్నాడు. అప్పుడే హోటల్ ఎక్కడుంది అనేది తన మాటలోనే అయితే విందామండి. ఒకసారి వినేయండి. కాకినాడ సుబ్బయ్య గారి హోటల్, పద్మావతిపురం. ఓకే, థ్యాంక్ యూ.